వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్. ఈ వీడియోలో మనం రొయ్యల వేపుని కానీ ఇలా కానీ మనం చేసామంటే రొయ్య అనేది కరెక్ట్గా మెత్తగా అలాగే నోట్లో వేసుకుంటే కమ్మగా ఉండే అంత టేస్టీగా ఉంటుందండి ఈ మసాలా రొయ్యలు అనేది. మసాలా రొయ్యలు అనేది అన్నంలోకైనా సరే, బిర్యానీలోకైనా సరే, దేనికైనా సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుంది. రొయ్యల్ని ఎలా వలవాలి, రొయ్యల్లో ఉండే నరాన్ని ఎలా క్లీన్ చేయాలి, రొయ్యల్ని ఎంతసేపు ఉడికించాలి, ఇలా అన్ని విషయాలను తెలుసుకుంటూ ఈ మసాలా రొయ్యల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం వచ్చేయండి. చూడండి, ఇక్కడ నేను క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని తీసుకున్నాను. ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకునేసేయాలి. అలాగే రొయ్యల్ని ఎలా క్లీన్ చేయాలో నా ఛానల్లో షార్ట్ రూపంలో క్లియర్గా పెట్టున్నానండి. ఒకసారి వెళ్ళి షార్ట్ని చూసేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రొయ్యల వేపుడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఈ మసాలా రొయ్యలకి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. ముందుగా మనం మసాలాని ప్రిపేర్ చేసుకునేద్దాము. కడాయి వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని ఒక పట్ట, ఒక 3-4 లవంగాలు అనేది వేసుకొని కొంచెంసేపు అలా ఫ్రై చేసుకునేసేయండి. ఇలా ఒక 1 మినిట్ అనేది పట్ట లవంగాని కొంచెంసేపు ఆయిల్లో ఫ్రై చేసుకునేసేయండి. ఇక్కడ ఒక ఎర్రగడ్డని సన్న సన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకునేయండి. ఇప్పుడు పట్టా లవంగా వేగిన తర్వాత ఎర్రగడ్డని కూడా వేసుకొని అలా ఆయిల్లో కొంచెంసేపు అనేది ఫ్రై చేసుకునేద్దాము. ఒక పచ్చిమిరపకాయని కూడా వేసుకొని కొంచెంసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ కొంచెంసేపు అనేది ఫ్రై చేసుకుంటూ మనం ఈ మసాలాని ప్రిపేర్ చేసుకునేద్దాము. ఇప్పుడు అల్లం తెల్లగడ్డని కూడా వేసుకునేద్దాము. ఈ అల్లం, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, పట్టా లవంగా అనేది ఆయిల్లో బాగా వేగాలండి. ఇలా కొంచెంసేపు ఫ్రై చేసుకునేసి మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు అనేది బాగా వేగనివ్వండి. ఇలా మధ్య మధ్యలో కదుపుతూ కొంచెంసేపు అనేది ఫ్రై చేసుకునేసేయండి. చూడండి, ఈ విధంగా మొత్తం కలుపుకునేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు అనేది ఈ మసాలాని బాగా వేగనివ్వాలి. చూడండి, బాగా వేగిపోయింది. ఇలా ఒకసారి కలుపుకొనేసి స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేద్దాము. ఇప్పుడు ఈ మసాలా అనేది బాగా చల్లారనివ్వాలి. ఇలా కొంచెంసేపు వదిలేసి బాగా చల్లారనివ్వండి. చూడండి, బాగా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని మిక్సీకి గ్రైండ్ చేసుకునేద్దాము. చూడండి, ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసేయండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలాని పక్కన పెట్టేసి కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని వేరొక కడాయి పెట్టుకొని ఇక్కడ 1.5 స్పూన్ ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఎక్కువ కూడా యూజ్ చేయట్లేదండి, నేను 1.5 స్పూన్ ఆయిల్ అనేది వేసుకున్నాను. అలాగే ఒక ఎర్రగడ్డని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. 2 టమాటాలని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. 2 చిన్న టమాటాలు తీసుకున్నానండి. ఎక్కువ టమాటా అనేది రొయ్యలకి ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు, ఎందుకంటే రొయ్యలు అనేది కొంచెం స్వీట్నెస్గా ఉంటాయి. మరి మనం ఈ టమాటాలు, ఎర్రగడ్డలు ఎక్కువ వేసామంటే ఇంకా ఎక్కువ స్వీట్గా ఉంటుంది, కూర అనేది టేస్ట్గా ఉండదు. తగినంత ఎర్రగడ్డ, టమాటా మాత్రమే వేసుకోవాలి. ఇలా ఎర్రగడ్డ అనేది వేసుకొని కొంచెంసేపు అలా ఫ్రై చేసుకునేసేద్దాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అనేది వేసుకునేద్దాము. ఇలా ఫ్రై చేసుకునేసి కొంచెంసేపు అలా మూత పెట్టి 2 నిమిషాలు అనేది బాగా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఒక 1 స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకునేద్దాము. ఇలా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు అలా కొంచెంసేపు అనేది బాగా వేయించుకోండి. ఇలా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. చూడండి, ఈ విధంగా బాగా వేగిపోయింది. ఇప్పుడు టమాటాని కట్ చేసి పెట్టుకున్నాం కదండి. చిన్న టమాటాలు అయితే 2 తీసుకోండి, పెద్ద టమాటా అయితే 1 సరిపోతుంది. ఇక నేను టమాటాను కూడా వేసుకొని కొంచెంసేపు అలా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు టమాటా అనేది తొందరగా వేగేదానికి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అనేది వేసి కొంచెంసేపు అలా టమాటాని, ఎర్రగడ్డని బాగా వేగనివ్వాలి. చూడండి, ఈ విధంగా టమాటా, ఎర్రగడ్డ బాగా వేగేదానికి కొంచెం ఇక్కడ ఉప్పు వేస్తున్నాను, అలాగే పసుపు కూడా వేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు అనేది బాగా వేగనివ్వండి. ఎక్కువగా స్పైసెస్ అంతా ఏం లేకుండా సింపుల్గానే అలాగే టేస్టీగా ఉండే ఈ మసాలా రొయ్యల్ని ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా సరే, బిర్యానీలోకైనా సరే, దేనికైనా సరే సైడ్ డిష్గా బాగుంటుంది. అన్నంలోకి అయితే పప్పుల్స్ చేసుకొని ఫ్రై చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీలోకి అయితే సైడ్ డిష్గా ఇది చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు టమాటా, ఎర్రగడ్డ అనేది వేగిపోయింది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని వేసుకునేసాను. ఈ మసాలా కూడా బాగా వేగేంత వరకు అలా మూత పెట్టుకుంటూ అలా గరిటెతో తిప్పుకుంటూ ఒక 2-3 నిమిషాలు అనేది బాగా వేగనివ్వండి. చూడండి, ఇక్కడ వేగిపోయింది ఆయిల్ అనేది. ఎప్పుడు కూడా మసాలా వేగిందా లేదా తెలుసుకోవాలంటే ఇలా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుందండి, అప్పుడు ఆ మసాలా అనేది బాగా వేగినట్టు.
చూడండి బాగా వేగింది. ఇంకొక 2 నిమిషాలు అలా వేగనివ్వండి. మూత పెట్టుకోండి. ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఒక 2-3 నిమిషాలు అలా మసాలాని బాగా ఫ్రై చేసుకునేసేయండి. మరెందుకు ఆలస్యం, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి మసాలా అనేది బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ కారం అనేది వేసుకుంటున్నాము. ఇక్కడ నేను 1.5 స్పూన్ అనేది వేసుకున్నాను. కారం ఉప్పు మాత్రం మీ ఇష్టం అండి, మీకు తగినంత మీరు వేసుకోండి. ఇక్కడ నేను 1.5 స్పూన్ అనేది వేసుకున్నాను. ఆ కారం పచ్చివాసన పోయేంత వరకు అలా కొంచెంసేపు అనేది ఫ్రై చేసుకునేద్దాము. చూడండి ఈ విధంగా మూత పెట్టుకుంటూ ఒక 2 నిమిషాలు అనేది అలా వేగనివ్వండి. చూడండి వేగిపోయింది. ఆయిల్ అనేది చూస్తున్నారుగా బయట వచ్చేసింది. బాగా ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయలేదు, చూస్తున్నారు కదా మీరే. తక్కువ ఆయిల్ తోటి మసాలా రొయ్యలు అనేది ఇక్కడ నేను చేస్తున్నాను. మసాలా అనేది బాగా వేగనివ్వండి. ఎప్పుడు కూడా చూడండి బాగా వేగిపోయింది, ఆయిల్ అనేది బయటికి తెలుస్తుంది. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకునేద్దాము. ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసి మసాలా అంతా రొయ్యలకి పట్టుకునే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. మరీ గట్టిగా కలిపేయొద్దండి. మరీ గట్టిగా కలపడం వల్ల రొయ్య అనేది విరిగిపోతుంది. అలా విరగకుండా ఈ విధంగా చూపిస్తున్నాను కదా, కొంచెం స్ప్రెడ్ అయ్యే విధంగా గరిటెతోటి నెమ్మదిగా కలుపుకోండి. ఈ విధంగా మసాలా అంతా రొయ్యలకి పట్టుకునే విధంగా ఒక 2 నిమిషాలు అనేది బాగా వేగనివ్వాలి. చూడండి ఈ విధంగా మొత్తం ఇలా మిక్స్ చేసుకునేసి మూత పెట్టుకునేసి ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా బాగా వేగనివ్వండి. ఇక్కడ మనం నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి. చూడండి రొయ్యల్లో నుంచి నీళ్ళు అనేది వచ్చేసింది. మనం నీళ్లు పోయాల్సిన అవసరం కూడా లేదు. రొయ్యల్లోంచి వచ్చిన ఈ నీళ్ళే సరిపోతుందండి రొయ్య అనేది ఉడికిపోయేదానికి. ఈ వాటరే సరిపోతుంది, మనం ఎక్స్ట్రా వాటర్ అనేది పోయిన అవసరం లేదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రొయ్య అనేది ఎక్కువసేపు ఉడకకూడదు. ఎక్కువగా ఉడకడం వల్ల రొయ్య అనేది రబ్బర్గా సాగుతూ ఉంటుంది. అందుకనేసి ఎక్కువగా ఉడకకుండా కరెక్ట్గా ఉడికేంతసేపు మాత్రమే మనం ఇలా రొయ్యల మసాలాని తయారు చేసుకోవాలి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి. చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఒక 20 నిమిషాలు అనేది బాగా వేగనివ్వండి. ఇక్కడ ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకునేసేయండి. నాకు తక్కువ అనిపించింది, అందుకే కొంచెం ఉప్పు అనేది వేసుకుంటున్నాను. మన ఇష్టం, కల్లుప్పు అయినా వేసుకోవచ్చు, లేదంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కదుపుతూ మూత పెట్టుకుంటూ ఒక 15 నుంచి 20 నిమిషాలు అనేది వేగనివ్వండి. అప్పుడే మసాలా రొయ్యల టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి నేను చేసిన ఈ ప్రాసెస్లో మీరు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి. ఇలా మూత పెట్టుకుంటూ గరిటెతో తిప్పుకుంటూ మధ్య మధ్యలో సిమ్ములోనే బాగా వేగనివ్వండి. అప్పుడే కలర్ అనేది చేంజ్ అవుతుంది. కలర్ అనేది చేంజ్ అవడం వల్ల టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు బాగా వేగనివ్వండి. చూడండి ఇక్కడ నేను వేగిన తర్వాత చూపిస్తున్నాను, ఎంత కలర్ అనేది మారిపోయింది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూస్తుండగానే మసాలా రొయ్యలు అనేది ప్రిపేర్ అయిపోయింది, చూసారా. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి. చూసారుగా ఎంత టేస్టీగా ఉండే మసాలా రొయ్యలు అనేది ప్రిపేర్ అయిపోయిందో. చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. మరొకసారి అయితే మీరు ట్రై చేసేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి. చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉండే, ఎంతో టేస్టీగా ఉండే మసాలా రొయ్యలు అనేది ప్రిపేర్ అయిపోయింది.